హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై బ్లాగ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, నేనైతే నా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు ఇంకా అన్ని వాళ్ళందరితో చాలా బాగా ఢిల్లీలో సెలబ్రేట్ చేసుకున్న దివాళీ ఈసారి అయితే. సో ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ బాబు క్రేకర్స్ అయితే కాల్స్తున్నాడు. జెస్సీ చాలా క్యూట్గా ఉంటాడు వాడైతే. అండ్ ఇక్కడ మా హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ క్రేకర్స్ కాల్స్తున్నారు. సో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఈసారి దివాళీ అయితే. నిజంగానే ఢిల్లీలో ఫస్ట్ టైం ఇలా జరిగింది. ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోము, ఎందుకంటే మాకు పర్మిషన్ అయితే అస్సలు ఉండదు అనమాట క్రాకర్స్ ఏమైనా కాల్చడానికి. సో ఎక్కువగా ఇంట్లోనే బంద్ ఉంటాం. దివాళీ రోజు కూడా చాలా తక్కువగా కాల్స్తారనమాట, ఎక్కువగా ఏం కాల్చరు. సో మా పాప అయితే చాలా బాగా దివాళీ సెలబ్రేట్ చేసింది ఈసారి. యాక్చువల్లీ నేనైతే అనుకున్నా తను చాలా భయపడుతుందేమో అండ్ క్రాకర్స్ ఏం కాల్చదు, ఇబ్బంది పడుతుంది అనుకున్నా. బట్ తను ఆపోజిట్ చేసింది, అస్సలు భయపడలేదు, చాలా బాగా క్రాకర్స్ కాల్చింది. అండ్ అయిపోయిన తర్వాత ఇంకా మాకైతే చాలా ఇబ్బంది పెట్టింది, ఇంకా క్రాకర్స్ కావాలి కాల్స్తానని చెప్పి. సో తన ఏజ్లో అయితే నేను చాలా భయపడేదాన్ని క్రాకర్స్ అని, అంటే దూరం నుంచే చూసేదాన్ని, కాల్చేదాన్ని కాదు ఎక్కువగా. సో 5 years వరకు అయితే క్రాకర్స్ ఏం కాల్చలేదు. సో ఇక్కడ ఎయిర్ బలూన్ అయితే వదిలారు, చాలా పై వరకు వెళ్ళింది, చాలా అందంగా కనిపిస్తుంది ఆకాశంలో అదైతే. సో ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో అయితే, ప్రతి ప్లేస్లో మా పాప ఇటు అటు పరిగెడుతుంది, చాలా ఎంజాయ్ చేస్తుంది తనైతే. సో నేను నా ఫ్రెండ్స్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నాం దివాళీ అయితే. సో తనైతే నా బెస్ట్ ఫ్రెండ్. సో తను కూడా అలాగే సాడీ వేర్ చేసింది. మేమిద్దరము మీషోలోనే తీసుకున్నాం సాడీ, చాలా బాగా వచ్చింది. సారీస్ అయితే 850 ఎంతో పడింది. క్వాలిటీ అయితే సూపర్గా వచ్చింది. సిల్క్ జార్జెట్ సారీస్ అనమాట. యాక్చువల్లీగా సాడీ వేర్ చేశాను అని చెప్పి నేను క్రాకర్స్ అయితే కాల్చడం లేదు, నాకు భయం. ఎందుకంటే సిల్క్ జార్జెట్ సాడీ కొంచెమైనా అగ్గేమైనా అంటుకుంటే ఇంకా మా పని అంతే ఇంకా అని చెప్పి నేను క్రాకర్స్ అయితే కాల్చడం లేదు. బట్ మా ఫ్రెండ్ అయితే నాకు ఫోర్స్ చేసింది, ఏం అవదు నేను కాల్చుతున్నాను కదా, నువ్వు కూడా కాల్చి ఏం అవదు అని చెప్పింది. సో అలా డేర్ చేసి అయితే ఒక క్రాకర్ అయితే కాల్చాను, తను నాకు హెల్ప్ చేసింది. చాలా బాగా దివాళీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఢిల్లీలో ఫస్ట్ టైం నేను ఇలా సెలబ్రేట్ చేయడం దివాళీ 4-5 yearsలో. ఎప్పుడూ బయటికి రాను, ఇంట్లోపలే ఉంటాను. బట్ ఈసారి మా ఫ్రెండ్ అయితే నాకు చాలా ఫోర్స్ చేసింది, రావాలి అంతే, చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఈసారి అయితే గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఇచ్చింది మనకి. సో పర్మిషన్ అయితే ఇచ్చింది కాబట్టి మేము ఇంకా రెచ్చిపోయామన్నమాట. ఈసారి దివాళీలో చాలా బాగా నైట్ 11 o'clock వరకు కాల్చాం క్రాకర్స్, చాలా ఎంజాయ్ చేసుకున్నాం. సో మీరు ఎలా చేసుకున్నారు దివాళీ సెలబ్రేషన్స్ తప్పకుండా కమెంట్ చేసేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.